కొన్ని సంగతులను మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నించాలి. మరి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మీద మీరు దృష్టి నిలపాలని ప్రాణపూర్వకంగా చేస్తున్నాను. గడిచిన కారణంతా కూడా దేవుడు తన కనికరం చొప్పున మనల్ని కాపాడాడు. చాలా భద్రత మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. అనేకమైనటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటన్నింటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి మరి దేవాతి దేవునికి నా తరపున, నా కుటుంబం తరపున, మీ తరపున, మీ కుటుంబాల తరపున కూడా దేవునికి కృతజ్ఞత ఆస్తులు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ద్వారా ఒక విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఏమిటి అని అంటే, చాలాసార్లు మీతో చెబుతూ ఉంటారు, బలహీనులైనటువంటి వారందరూ కూడా, లేక సమస్యల్లో ఉన్న వారందరూ కూడా దురదృష్టవంతులు కాదు, ఆరోగ్యవంతులందరూ కూడా అదృష్టవంతులు కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. బలహీనులందరూ కూడా దురదృష్టవంతులు కాదు, ఆరోగ్యవంతులైనటువంటి వారందరూ కూడా అదృష్టవంతులు కాదు. ఎందుకంటే దేవుడు చూసేది ఏమిటి అని అంటే, మన ఎడల దేవుడు చూసేది ఏమిటి అని అంటే, మన శరీర బలహీనతను బట్టి మనకు తీర్పు తీర్చడం లేదు. మన ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మన ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతను బట్టి మనకు తీర్పు తీరుస్తాడు. శరీర సంబంధమైనటువంటి జీవితం బలహీనమైనా పర్వాలేదు, ఏదో సమయంలో చికిత్స చేయించుకుని మరలా బలపడతాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో బలహీనపడితే మరణ వాక్యము ద్వారానే బలపరచబడాలి. చాలా జాగ్రత్తగా సమాజాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, సమాజంలో అనేక మంది భక్తిహీనులైనటువంటి వారు, లేకపోతే దుర్మార్గులైనటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి వారందరూ కొంతమంది ఆరోగ్యవంతులుగానే ఉన్నారు. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, భక్తిహీనులకు ఎందుకు సమస్యలు రావట్లేదు, ఎందుకు ఇబ్బందులు రావట్లేదు. దుర్మార్గుడుగానే జీవిస్తూ ఉన్నాడు, దౌర్భాగ్యంగానే జీవిస్తున్నాడు, దొంగగానే జీవిస్తూ ఉన్నాడు, అక్రమం చేసేటటువంటి వాడు అక్రమంగానే జీవిస్తూ ఉన్నాడు. వాళ్ళకి దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక ఎందుకు వాళ్ళకి సమస్యలు రావట్లేదు? వాళ్ళు కూడా అనుకుంటారు ఏమనంటే, మేము ప్రార్థన చేయకపోయినా, పాటలు పాడకపోయినా, వాక్యాన్ని వినకపోయినా, వాక్యాన్ని చదవకపోయినా, మేము చర్చికి వెళ్ళకపోయినా, ఆలయానికి వెళ్ళకపోయినా నేను బాగున్నాను అని వాళ్ళు కూడా అనుకుంటారు. మనం ఏమనుకుంటామంటే, మనం కూడా ఏమనుకుంటామంటే, ఏళ్ల పనే బాగుంది అని చెప్పేసి ఒకసారి మన మనసు అనిపిస్తుంది. అలాంటి మనసు మనకే కాదండి, బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళ మనసు కూడా అలా అనిపించింది. కానీ తొందరపడలేదు వాళ్ళు, తొందరపడి నిర్ణయాలు తీసుకోలేదు, తొందరపడి దేవునికి దూరము కాలేదు. చూపించుకుంటా కీర్తన 73వ కీర్తన
73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము. అంటే భక్తిహీనులు అంటే దేవుడు లేడని చెప్పేవారు, అంటే భక్తిలో హీనమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వారు. వారి కుటుంబాల్లో దేవుణ్ణి గణపరచడం ఉండదు, ప్రార్థించడం ఉండదు, దేవుని యొక్క వాక్యం వినడం ఉండదు, ఆరాధనకు రావడం ఉండదు, దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఉండరు. వారికి మనస్సుకు ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటారు, వారికి మనస్సుకు నచ్చినట్లుగా వారు నడుచుకుంటారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించేవారు భక్తిహీనులు. అలాంటి భక్తిహీనులు నా కంట పడినప్పుడు భక్తిహీనుల క్షేమం అంట. వాళ్ళు ఎలా ఉన్నారట? క్షేమముగా ఉన్నారట. అలా క్షేమముగా ఉండడం ఆసాము గారి యొక్క కంటపడింది. కంటపడినప్పుడు ఏమంటే అర్థమైందా? తర్వాత గర్వించు వారిని బట్టి నేను అచ్చరపడి మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ అదృష్టవంతులా దురదృష్టవంతులా? అంటే ఈ మాటను బట్టి చెప్పండి, అదృష్టవంతులా దురదృష్టవంతులా? మన ఎవరు దేనికి బట్టి అంచనా వేస్తాం? ఇంట్లో ఇబ్బందులు లేకపోతే, శరీరంలో పుష్టిగా ఉంది, ఏమంటే బలహీనత లేకుండా ఏమీ లేకుండా ఉంటే వాళ్ళని చూసి ఏమంటాం? ఇది మన ఆలోచన. కానీ ఇన్ని ఉండి కూడా వాళ్ళ ఇంటిలో ఏముందో తెలుసా? భక్తిహీనత ఉంది. వారి కుటుంబాల్లో ఏముంది? దేవునికి నచ్చం ఉంది. ఇలా ఆలోచించారు. దేవునికి నచ్చం ఉంది అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి వారు జీవిస్తలేదు. వారిని చూసి మనమేమనుకుంటామంటే, చాలా మంది భక్తులు ఏమనుకుంటారంటే మచ్చలు పడుతూ ఉంటాం, వేరు చేసుకుంటాం. వాస్తవం వాళ్ళకి ఏమి రావట్లేదు ఏంటి అంటే రావాలన్న ఉద్దేశంగా పరిశుద్ధులు దేవుని పిల్లలు వారికి రావాలన్న ఉద్దేశం కాదు. ఏంటి మనకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే అని ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రేమైనటువంటి ఆసాపు గారు కూడా వారి మనసు, ఎందుకంటే హృదయాలోచనలు మనుషుని వశం. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట అది యెహోవా వలన కలుగును. అంటే మనుషుల యొక్క హృదయాలు మనుషుల వశమై, హృదయాలోచన మనుషుల వశం. అందులో చెడు ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఒకసారి చెడుగా మనం ఆలోచించేటప్పుడు నీతిమంతుడు అయితే ఒకవేళ చెడు ఆలోచనలు అంటే ఆలోచించుకోవడం ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, వెంటనే ఏమనుకుంటాడు చెప్పండి? మీరేమనుకుంటారు? నేను దేవుని కుమారుని కదా, దేవుని కుమార్తెని కదా, ఇది నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే అని సరిదిద్దుకుంటాడు భక్తుడే. ఇంకా అర్థమైంది? అదే భక్తిహీనుడైతే దాని ఆచరణలో పెడతాడు. ఏవైతే చెడు ఆలోచనలు వస్తున్నాయో వాటిని ఆచరణలో పెడతాడు భక్తిహీనుడైతే. భక్తిపరుడైతే
ఏం చేస్తారు? నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు 12వ వచనం, ఇదిగో అట్టివారు భక్తిహీనులు మీరు ఎల్లప్పుడూ చింతగలవారై ధనాభివృద్ధి చేసుకుందరు. వాళ్ళ ఆలోచనలు ఎంతసేపు కూడా వాళ్ళ ఆశ దేని మీద ఉంటుంది అని అంటే ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకా గొప్పవారం కావాలి, ఇంకా గొప్పవారం కావాలి అని. ఇప్పుడు వీరి యొక్క ఆలోచన ఇక ఇబ్బందులు లేవు, రోగాలు లేవు, పుష్టిగా ఉన్నారు, ధన సమృద్ధి ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు ఇబ్బందులు లేనప్పుడు వీళ్ళ ఆలోచనలు ఏం చెప్పి దేని మీద ఉంటుంది? భక్తిహీనుల ఆలోచనలు ధనం లేదా అని. దేవుని పిల్లలైనటువంటి వారి యొక్క ఆలోచన దేని మీద ఉండాలో తెలుసా? ఒకవేళ ఏ ఇబ్బందులు లేవు అనుకుంటాం, వాస్తవానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేవు. దేవుని కుమారులైనటువంటి వారికి, దేవుని కుమార్తెలైనటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు మన మనసు దేని మీద ఉండాలో తెలుసా? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం 42వ అధ్యాయం మొదటి వచనం చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఈ కీర్తన రాసింది కోరాహు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. దుప్పి అంటే దుప్పుని చూసారా? మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా చూసారా? కుక్కలు చూసారా? కుక్కలు వెళ్తాం, మనం దుప్పులను ఎక్కడ వెళ్తాం? ఎందుకంటే మన ప్రాంతాల్లో ఉండవు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి. దుప్పి లేడీలాగా ఉంటుంది, కానీ కొమ్ములు ఉంటుంది. దుప్పి ఆ దుప్పి ఎడారి ప్రాంతంలో ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ దుప్పి దేని కొరకు ఆశపడుతుందట? నీటి కొరకు ఎలాగైతే ఆశపడుతుంటుందో. ఇప్పుడు కోరాహు అంటున్నాడు, కోరాహు కుమారులు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దేని కొరకు ఆశపడాలి? దేవుని కొరకు ఆశపడాలి. మన ప్రాణం ఎవరి కొరకు ఆశపడాలి? దేవుని కొరకు ఆశపడాలి. అయినా ఈ దర్శన భాగ్యం ఎప్పుడు లభిస్తుంది? దర్శనం అంటే చాలా మంది బోధకుల మధ్య నీకు రాలేదమ్మా, రేపు వస్తుంది, ఎదురు వస్తుంది, వేపు చూడండి, లేదా అంతేమంటే ఎంతేమంటే మీకు దర్శిస్తాడు దేవుడు అని చెప్తున్నారు. నేను పోయిన ఆదివారం చెప్పినట్టుగా దైవ దర్శనము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అని అంటే, దేవుని వాక్యం ఎక్కడైతే ఉందో అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నట్టే దర్శనం చేస్తాడు. సరే, నువ్వు మాట అనుకున్నావు. ఒకవేళ నిజంగా దేవుడు దర్శిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎవరో కూడా క్రైస్తవులు అనేవారు ఈ బైబిల్ పట్టుకోకూడదు. బైబిల్తో పని లేదు అలాగే. అర్థమైందండి మీకు? ఇంకా చదవలసిన పని లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుమారుడు ఎక్కడో ఉండి వచ్చాడు ఇక్కడికి, మన దగ్గరే ఉన్నాడు. ఇక్కడ ఫోన్ చేయవలసిన అవసరం ఉందా? చెప్పాలి. కొన్ని ఉత్తరం రాయవలసిన పని ఉందా? ఉత్తరం చదవలసినటువంటి పని లేదు కదా.
కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచన చేసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఏమన్నా అర్థమైందా? ఇది ఆశ. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళిపోవాలి నేను, దేవుని యొక్క వాక్యాన్ని నేను వినాలి వినాలి వినాలి, దేవుని మాటలను నేను వినాలి, దేవుని కూర్చున్నటువంటి సంగతులు నేను వినాలి, లేదా దేవునితో నా మనవులు దేవునితో తెలియపరుచుకోవాలి అని దేవుని కొరకు ఆశపడుతుందట ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకవేళ పరిశుద్ధులైతే, దేవుని పిల్లలైతే, భక్తిపరులైతే వారి ఆశ ఎల్లప్పుడూ దేవుని కొరకు కాబట్టి కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీళ్ళు అదృష్టవంతులు ఎవరో తెలుసా? దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి వారు. దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి వారు ఏ బలాన్ని పొందుకుంటారో తెలుసా? నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు పనిచేసేవారు, దేవుని కొరకు జీవించేవారు వారు ఏం పొందుకుంటారు అంటే దేవుడు కొత్త బలాన్ని వారికి ఇస్తాడట, కొత్త బలాన్ని వారికి ఇస్తాడు. అందుకే ఈ కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా మిగిలిన వాళ్ళు వీళ్ళతో ఏమంటున్నారట, శుక్రవారం వెళ్తున్నావు అమ్మా, నువ్వు బుధవారం వెళ్తున్నావు, లేకపోతే ఆదివారం వెళ్ళిపోతావు, మానేసిపోతావు, ఏమైంది అంటే ఏమైంది, ఎప్పుడు ఆడుకుంటావు నీరసంగాను, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ భక్తి కలిగి ఉంటే నువ్వు భక్తిపరుడు అయితే బలహీనుడు అయినా ధన్యుడివే. ఎందుకంటే నువ్వు దేవునిని కలిగి ఉన్నావు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఓకేనండి, అర్థమవుతుందా మీకు? వీరికి ఆస్తిపాస్తులతో పనిలేదు, ధనంతో పనిలేదు, దేనితోనూ పనిలేదు. ఏ స్థితిలో ఉన్నా సంపన్నులే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సంపన్నులు. మీరు జాగ్రత్తగా. తిమోతి అనేటటువంటి యవనస్తుడు ఉన్నాడు, అతనికి ఒక బలహీనత ఉంది. ఏ బలహీనత? కడుపు. ఇప్పుడైతే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే గ్యాస్. అర్థమైందా? ఉందా లేదా? నీ బలహీనతలోనే నువ్వు బలవంతుడవు అని పౌలు గారు భరోసా ఇచ్చారు ఎవరికి? తిమోతికి. కొనసాగు నీ జీవితాన్ని. అలాగే సకల రాజ్యాలకు, సకల పట్టణాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రబోధించినటువంటి అపోస్తుడైనటువంటి పౌలు, అన్య జనుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పౌలు గారికి కూడా ఒక బలహీనత ఉంది. చెప్తారా? మాట్లాడాలి. ఏంటి పౌలు గారికి ఉన్న ముళ్ళేంటి? చెప్తారా? పౌలు గారికి ఉన్న ముళ్ళు అది చాలాసార్లు ముమ్మారు దేవుడికి ప్రార్థన చేశాడట, ముమ్మారు దేవుడికి వేడుకున్నాడట. చూడండి ఒకసారి
కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అనుకుంటా, ఒకసారి చూడండి. ఎవరు త్వరగా తెలుస్తారు? పన్నెండవ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా. ఏమన్నా అర్థమైందా? ఒకసారి చూస్తేనే, ఒకసారి దర్శింతేనే దేవుడు అది దర్శించలేదు, కానీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దర్శనం ఇచ్చాడని చెప్పేసుకుంటున్నారు మన వాళ్ళు. దేవుడు నాకు కనపడిపోయాడు, మాట్లాడతాడు రోజును అని అతిశయపడిపోతున్నారు. అది కనపడలేదు వీడికి. నేను చెప్పాను, కనపడితే బైబిల్తో పని లేదు ఆ పాస్టర్ గారికి, ఆ విశ్వాసులకి. ఎందుకంటే చదవక్కర్లేదు, దేవుడు డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. ఓకేనా? రైట్. నాకు కలిగి అంటే చాలా ప్రత్యక్షతలు పౌలు గారికి కలిగినాయట. బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించిపోకుండానట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. భక్తుడికి ఉంచబడేను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు వేడుకున్నాను. నా ముళ్ళు తీసే ప్రభువా, ఈ పరిస్థితి నాకు వద్దు అని ముమ్మారు ప్రార్థన చేశాడట. ఏమిటా ముళ్ళు? చాలామంది బోధకులు ఏమన్నారంటే దీని మీద అన్వేషణ చేసి పౌలు గారికి ఉన్నటువంటి ముళ్ళు పాపం అన్నాడు. అది పాపమా? అది బలహీనత. మీకు అర్థమైందా? ఆ ముళ్ళు దేన్ని బట్టి వారు పాపం అన్నారంటే రోమియోలకు రాసినటువంటి పత్రికలో నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను అని చెప్పాడు. అందుకని పాపం అన్నాడు. ఇంతకీ పౌలు గారికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే పౌలు గారికి ఉన్నటువంటి బలహీనత కండ్ల జబ్బు ఉందట. అంటే కొంచెం చూపు మందం. అతనికి అదో బలహీనత. దేన్ని బట్టి మనము ఇది చెప్పొచ్చు అని అంటే చూడండి, అది కూడా మీకు చూపిస్తున్నా. అది కూడా మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చోట ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, అవసరమైతే నీ కండ్లను కూడా ఓడబెరికి నాకిద్దురు అనేటటువంటి మాట కనపడుతుంది. ఆ మాట మనం చూద్దాం ఒకసారి. ఏమండి?
ఆ మాట కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలోనే కనపడుతుంది ఆ మాట. నాకు ఈ నీరసం మీద గుర్తుండట్లేదు. సరే, నేను చూపిస్తాను అన్నమాట. కనుక ఆయనకి కండ్ల జబ్బు ఉన్నట్లుగా మనకి కనపడుతుంది బలహీనత. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే బలహీనత లేని, అంటే శారీర సంబంధమైనటువంటి బలహీనత లేని వారు ఎవరున్నారు చెప్పండి? ఎవరూ లేరు. ఎవరో ఒకరికి ఏదో ఒక బలహీనత. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే మా బాహ్యరంగ పురుషుడు దినదినము కృషించుచున్నాను, ఆంతరంగ పురుషుడు ఏమవుతున్నాడట? దినదినము నూతనపరచబడుతున్నాడు. అంటే దేవుని కొరకు ఏదో చేయాలన్నటువంటి తపన. దేవుడు సంఘం మీద పెట్టినటువంటి భారం, తన పిల్లల మీద పెట్టినటువంటి భారం, భరించవలసినటువంటి అవసరత ఎంతైనా భరించాలి. ఏమంటే మన భారాలు ఎవరు మోసారు? ఏమంటే మన భారాలు ఎవరు మోసారు? ప్రభువైన యేసుక్రీస్తు మన భారాలని, మన భారములన్నింటినీ కూడా ఆయన భరించాడు. అవునా? అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ మీద నా కాడెత్తుకోండి అంటున్నాడు. ఇందుకే మన మీద కూడా దేవుడు ఏం పెట్టాడట? భారం. భారం అనగానే మీకు మనకు వెంటనే గుర్తొచ్చేది ఏంటో తెలుసా? ఎద్దు. ఎద్దు. అప్పుడప్పుడు ఎద్దుల పోటీలు చూసారా? అంటే చూసారా లేదా? వెళ్తామండి బాబు, ఎద్దుల పందాలకి ఎందుకు వెళ్ళాం? పెద్ద రాయి కడతారు. దేనికి? దేనికి? కాడికి. అదేం చేయాలి? లాగాలి. ఇంతకీ తన కొరకు లాగదు అది. మీరు ఆలోచించండి. తన యజమాని కొరకు నేను ఎలాగైనా నగ్గాలి అనుకుంటాను, నా యజమానిని నగ్గించాలి అనుకుంటాను. మీకు అర్థమవుతుందా? ఒకవేళ పక్కన ఎద్దు బలహీనపడ్డా దాన్ని చూసి ఇది బలహీనపడదు. మనం అలా కాదు. ఏమన్నా అర్థమైందా? ఒకరు బలహీనంగా ఉన్నాం, మిగతా వాళ్ళు అందరూ ఆవిడ బలహీనంగా, నాకు బలహీనంగానే ఉందంటాం. ఏమన్నా అర్థమైందా మీకు? మీరు జాగ్రత్తగా ఆలోచించారు. ఎంత ప్రయాసపడుతుంది ప్రియమైనటువంటి వాళ్ళని, ఎన్ని దెబ్బలు తింటుంది. ఎవరి కొరకు అని అంటే తన యజమాని రక్తాలు కారినటువంటి ఎద్దులు కూడా ఉన్నాయి. ఆ బరువైనటువంటి భారాన్ని లాగేటప్పుడు అర్థమవుతుందా? ఎన్నో కథలుగా కూడా పూర్వం నుంచి చెప్పుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తాతలు ముత్తాతలు వాళ్ళ ఎద్దులు నడిపేయడం, యజమాని కొరకు ఆ భారాలు మోసేటటువంటి పరిస్థితి ఉంది. అవి జంతువులు ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ దేవుడు కూడా మన మీద ఒక భారాన్ని పెట్టాడు. ఏమిటా భారం చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అక్కడ ప్రియమైనటువంటి వాళ్ళారా, సహోదరులారా,
ఒకడు ఏ తప్పిదులములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైనటువంటి మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. మీరు ఒకని భారములు ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా ఏం చేయాలంటున్నాడు? నెరవేర్చుడి అంటున్నాడు. ఎందుకు మనకు పెట్టిన భారం ఏంటి? దేవుడు ఏంటి భారం అంటే ఎందుకు పెద్ద రాయి కట్టినట్టుగా ఏమైనా కట్టాడా? ఎందుకే మన భారం ఏంటంట? ఒకని భారము ఒకరు భరించాలి. ఉదాహరణకి సంఘములో ఒక విశ్వాసురాలు వాక్యమందు బలహీనురాలుగా ఉంది. ఏమండి? వాక్యములో బలహీనురాలుగా ఉంది, ఆత్మీయ జీవితంలో బలహీనురాలుగా ఉంది. అప్పుడు ఆమెను ప్రేమిస్తూ ఉన్నటువంటి సాటి సహోదరు ఎవరైతే ఉన్నారో ప్రేమతో ఆ వ్యక్తికి ఏం చెప్పాలి అని అంటే వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే తప్పిదములో ఉంది ఆవిడ. అలాగే పురుషులు కూడా అంతేదా కానీ నాకెందుకులే, తప్పిదములో ఉంటే అదే పోతుంది అనుకో పరిస్థితి లేదు. అదే చెప్పాడు పౌలు గారు అక్కడ. మీలో ఎవరైనా ఏమన్నాడు అక్కడ? ప్రతివాడు తాను ఒకవేళ ఎందుకంటే వీడు శోధింపబడతాడు. దేన్ని బట్టి చెప్పాలి? హాస్పిటల్లో ఉన్న బెడ్లన్నీ ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేవాడు ఏం చేయాలి అని అంటే మిగిలినటువంటి బెడ్ల గురించి ఆలోచన చేయాలి. అలాగైపోతేమో, ఇలాగైపోతేమో, అలాగైపోతే ఈ వ్యక్తి ధైర్యపరచబడి మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? ఏం పర్లేదమ్మా దేవుడు ఉన్నాడు అనాలి తప్ప వాళ్ళకి ఎలాగైంది, వీళ్ళకి ఎలాగయ్యింది, వీళ్ళకి ఎలాగయ్యింది అని చెప్తే బలహీనరాలు మరింత బలహీనరాలు. ఆ తర్వాత నువ్వు బలహీనరాలు అవుతావు. అర్థమైందా? మనం బలపరచబడాలి అని అంటే ముందుగా మనం బలపడి మన సహోదరులను కూడా, ఎందుకంటే ఆ పరిస్థితి మరలా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగా? తాను శోధింపబడుతుందేమో అని. శోధన ఎలా జరిగింది అండి? దేవుడు ద్వారా జరిగిందా శోధన? చెప్పాలి. దేవుడు శోధిస్తాడా? దేవుడు శోధించాడు. మరి ఎవరు శోధిస్తారు? అయ్యో తెలీదా? ఎవరు శోధిస్తారు? చెప్పండి, పర్వాలేదు. అపవాది శోధిస్తాడు. అపవాది ఎందుకు శోధిస్తాడు? ఏమంటే అపవాది ఎందుకు శోధిస్తాడు? ఎలాగైనా దేవుడి నుండి నిన్ను. ఎగ్జాంపుల్ చెప్తారా? యోబుని శోధించింది, యోసేపుని శోధించింది, అది దేవుడు పరిశోధించాడు. యేసు క్రీస్తుని శోధించాడు. అవునా కదా? అవునా కదండి? ఎందుకు శోధించింది అని అంటే ఎలాగైనా సరే దేవుడి నుండి వీళ్ళను దూరం చేయాలి. ఏం చేయాలి అని అంటే అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొద్ది కొద్దిగా ఒక మట్టికి దిగేలాగా స్థాయిలో చేయాలి. ఎలాగ చెప్పడం? చాలా టెక్నిక్ వాడి దగ్గర ఉన్నటువంటి టెక్నిక్ ఆశాభాష టెక్నిక్ కాదు. మంచి టెక్నిక్ అండి. మంచి టెక్నిక్లు ఉంటాయి, చాలా టెక్నిక్లు ఉపయోగిస్తాడు.
అర్థమైందా? అక్రంగా ధనం సంపాదించేవాడు చూడండి, ఎక్కువ టెక్నిక్లు ఉపయోగిస్తాడు. మంచోడు కొట్టేదారి ఇంకా కష్టపడడం, పని చేసుకోవడం అంటే ఉంటే ఏమంటే అంతేనా? అక్రంగా సంపాదించేవాడికి చాలా దారులు ఉంటాయి. అలాగే మనోడు ఏం చేస్తాడంటే, అంటే మనోడేనా ఏం చేస్తాడంటే, ఏడు కరోనా అయిపోతా అయిపోతుంది మందిరానికి వెళ్ళాలన్నమాట. తప్పదంటవా? శాఖ ఉంది కదా, చూసేయచ్చు కదా. టీవీ ఉంది కదా, చూసేయచ్చు కదా. ఏ సమయానికి వెళ్ళాలను పాటలు పాడకపోతే ఏమైనా ఇబ్బంది అంటారు? అంత టైం వేస్ట్ చేయాలి అక్కడ. ఎంత టైం బయట ఉంటాం మనం? మాట్లాడలేదు. ఏమంటే బయట ఎంత టైం ఉంటాం? మాట్లాడలేదు. బయట ఎంత టైం ఉంటాం? అయ్యో ఓ టైం. గంటలో, నిమిషాలు, సెకండ్లు లెక్కల్లో వేసుకుంటే ఓ టైం. ఎక్కడ ఎంతసేపు ఉంటాం? ఓ గంట, 2 గంటలున్నర. అంటే సమయానికి మనం రాదు. అది చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది మన మనసు. బయటికి ఎప్పుడు వెళ్దామా? ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి లౌక్యం ఏదైతే ఉందో, ఆ అనుసంధానం ఏదైతే ఉందో, అది ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుందంటే ఇంచేపు వాక్యం చదివారు చూడకపోతే ఇంటికాడ చూడండి, వాక్యం చదివారు అనుకోండి, ఒక అధ్యాయం చదవండి. ఒకరోజు ఒక అధ్యాయం చదవండి. అయ్యి బాబు చాలా ప్రయాసపడిపోయేవారు బాబు. ఇప్పటికే ఏదో సాధించే అంత ఫీలింగ్ వచ్చేది మనకి. ఏం చెప్పి మాకు అంటాం? అదే ఏం అవ్వలేదు, ఏమి కనీసం చేరపోవడానికి లేదు. ఇది అంత శ్రమపడి రెక్కల ముక్కలు చేసుకున్నప్పటికీ కూడా ఒక కుర్చీలో కూర్చుని ఫ్యాన్ వేసుకుని బైబిల్ చదవడానికి ఎంతో ప్రయాస. ఇలా నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బొరపని చేయదు, సూపు మందకెత్తది, అర్థమవ్వకపోవడం అండి. మీరైతే గొడవలేదు, చదువుకుంటారు. నాకు ఆ ప్రయత్నాలు జరిగాయి. అని అర్థం చేసుకోవడం ఏంటి, ఏం చెప్పాలి పిల్లలకి, ఇదేమో నాకేమో ఒక పక్కనేమో ఒక సరిగ్గా కనపడట్లేదు, దీన్ని అవగాహన చేసుకోవాలి అంటే నేను చెప్తూ ఉన్నాను పరిస్థితులు అలాగే చూడవచ్చు. అలాగ ఏం చేస్తాడంటే చిన్న చిన్న గిన్నెలతో పరిస్థితి మొదలెట్టి పెద్ద కొండలకి వేస్తాడు. అంటే మొత్తం మీద ఆత్మీయ జీవితం ఏమైపోద్ది అని అంటే, సరే ఈరోజు పాఠం మానేసాం, రేపు పొద్దున్న వాక్యం మానేసాం, మాకు అది గుడికి వెళ్ళకపోయినా బాగున్నది కదా రోజు అనే మనసు కనిపిస్తుంది. అర్థమైందా? రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ రోజు చేయకపోతే నన్ను వచ్చేసా, రేపు గడవదా, ఎలుగురాదా అనే మనసు కనిపిస్తుంది. కనుక ప్రతి విషయంలోనూ కూడా మనం ఎలా ఉండాలి అని అంటే శ్రద్ధ కలిగి, దేవుడు మన మీద పెట్టినటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారం ఏంటంటే నీ సహోదరుని ప్రేమించడమే. నీ సహోదరుని తప్పిదంలో ఉన్నప్పుడు వాడిని ఏం చేయాలి అని అంటే, నువ్వు శోధింపబడతావు. అప్పుడు సంఘం ఏమవుద్ది అని అంటే బలహీనపడుతుంది. అందుకని దేవుడు నీ మీద భారం పెట్టాడు. ఒకరికి ప్రార్థన భారం, అది ఎంతసేపు సంఘం కొరకు, ఆత్మీయుల కొరకు, సమాజం కొరకు ప్రార్థన చేస్తూనే ఒకరికి సువార్త ప్రకటించేటటువంటి భారం, మరొకరికి సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి పరిచర్య చేసేటటువంటి భారం. అది యవనస్తులకు కూడా. కాబట్టి ఏ భావం లేనట్టు ఎలా ఉంటారు? ఏమీ లేని ఆమెకు ఎలా ఉంటుంది? ఏమంటే తెలుసు కదా మనకి.
ఏమీ లేని ఆకట ఎగిరిగిరి పడదట, అన్నీ ఉన్న ఆకు అనిమను. ఎందుకంటే ఇది భారంతో ఉంటాయి, ఇన్ని ఐటమ్స్తో ఇన్ని భారములతో అది కలిగి ఉండే. ఎందుకు ఏది అందంగా కనపడితే ఏది కోరుకుంటారు మీరు? ఉద్దాక మాట్లాడాలి. దేవుడు కూడా కోరుకుంటాడు, దేవుడు కూడా కోరుకున్నాడు. భారం కలిగి ఉండాలి. భారాలు కలిగి ఉన్నప్పుడే నీకు బహుమానం. కష్టపడిన వాడికి బహుమానం కదా, అవునా కదా? కష్టపడిన వాడికి బహుమానం ఇస్తారా, లేకపోతే ఎవరు పడితే అందరికీ పంచిపెట్టేస్తారా? కనుక తాను శోధింపబడుతునేమో అని తన విషయమైన ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో, మీరు ఏ సంబంధులు? ఆత్మ సంబంధులైనటువంటి మీలో. మనము ఆత్మ సంబంధులు అనే సంగతి మర్చిపోకండి. శరీర సంబంధం బంధం ఎలా ఉంది? బీరకాయ పీసు, అది ఎందుకు పనిచేయదు ఏమండి? అక్కడ ఏమి లెక్కలే ఉండవు. దేన్ని బట్టి? శరీర సంబంధమైనటువంటి బంధాలను బట్టి ఏమి లెక్కలే ఉండవు. ఏమో అక్క, మా ఆడబోడుసు, ఆవిడ అలా చేసింది, ఈవిడ ఎలా చేసింది, ఇది ఎలా చేసింది, ఈ కథా కార్యక్రమం జీవితాలను బట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకున్నారనుకోండి, దేవుడికి లెక్క చెప్పాలి. దేన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి జీవితం? క్రీస్తుని బట్టి. కనుక ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఎవరైనా శోధింపబడుతున్నారేమో చూడండి. అలాంటి వారిని మరలా మంచి దారిలో పెట్టండి, లేకపోతే మొత్తం సంఘం పాడైపోతుంది, నువ్వు పాడైపోతావు. అవునా కదా? నువ్వు పాడైపోతావు. ముందు ఆమె ఆత్మ సంబంధమైనటువంటి బలహీనురాలు కాకుండా చూసుకోండి, బలహీనుడు కాకుండా చూసుకోండి. ఎలాగూ ఒకని భారము ఒకడు మోయుచు భరించుచు, ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా ఏం చేయాలి? మీరు నెరవేర్చాలి, పూర్తిగా నెరవేర్చాలి. నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తానే మోసపోతున్నాడు. వాడొట్టివాడు, వాడొట్టివాడు, అందుకే ఎందుకు పనికిరాని వాడు. కానీ తనకు తాను ఏమనుకుంటున్నాడట? నేను ఎన్నికైన వాడనని అనుకుంటున్నాడు. ఎన్నిక ఎవరు చేయాలి? మనల్ని దేవుడు చేయాలి. దేవుడు చేయాలంటే ఏం చేయాలి? ఆత్మ సంబంధమైనటువంటి భారాలు మనము కలిగి ఉంటాం. ఎద్దుల్లో 2 రకాలు ఉన్నాయి, అవునా? భారాలు మోసే ఎద్దు, ఊరంట తిరిగే ఎద్దు. దాన్ని ఏమంటారు తెలుసా? తెలుసు కదా మీకు? ఇంకా దానికి భారాలు మోసే పరిస్థితి లేదు, ఇంటింటికి రావడం. అవునా? కానీ అదే గొప్పగా అంటుంది మనకి. భారాలు మోసేదానికి ఏం పెట్టరు, నిజమా కదా? మాట్లాడేటి భారాలు మోసే ఎద్దులకి పెద్దగా దాన్ని చూడరు. కానీ ఇంటికి వచ్చి దర్శనం ఇచ్చింది అనుకోండి, అమ్మా ఏం కావాలి? నిజమా కదా చెప్పండి? పొలంలో ఉంటుంది, అది పని చేస్తుంది, దుక్కు దున్నిద్ది, చాలా పనులు చేస్తుంది, రైతుకి ఎంత సహాయం చేస్తుందో, ఎంత హెల్ప్ చేస్తుందో, దానికి అసలు పెట్ట. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని ఆలోచిస్తే, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకును. ప్రతివాడును తాను చేయు పనిని
పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనును బట్టియే ఆ అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించవలెను కదా, ఇంకొకడు భరించడు కదా. తన భారమును తానే ఏం చేసుకోవాలి? భరించాలి. నీ ఆత్మీయ జీవితం నీ చేతుల్లో ఉంది. ఏమండి? ఇంకొకరు భరించరు. ఏమంటే అర్థమైందా? పడిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది, ఎదగాలన్నా నీ చేతుల్లోనే ఉంది. ప్రియమైనటువంటి వారు, అక్కడ ఒక తీగ కనపడుతుంది, అక్కడ మల్లె తీగ. మేడ మీదకి దారం కట్టారు మన వాళ్ళు. ఏమండి? ఎంత అల్ప తీగండి అది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది చూడండి. అది ఎంత ఎత్తుకి వెళ్తుంది. అది నువ్వు సపోర్ట్ ఇచ్చావు, ఆ సపోర్ట్ ఇచ్చావు కనుక ఆ సపోర్ట్ని చుట్టిని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అవునా కదా? ఎంత ఎత్తు అయినా వెళ్తుంది. నువ్వు ఎంత ఎత్తు కడితే ఎంత ఎత్తు కడితే అంత. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విషయాన్ని, ఒక చిన్న తీగ కనుక మనుషులమైనటువంటి మనము దేవుని కొరకు భారములు భరించవలసినటువంటి అవసరం ఉంది. అది ఏమిటి అనంటే, మన సాటి సహోదరుల కొరకు మనము కొంత మనం ఏం చేయాలి అనంటే పని చేయవలసినటువంటి అవసరత ఎంతైనా, పని చేయవలసిన అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును అంటున్నాడు. ఏమండి? ప్రస్తుతం ఎలా ఉందట? చదవండి. ప్రస్తుతము సమస్తమును సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడుతుంది. అవునా కదా? ఎలా కనపడుతుంది? అంతా దుఃఖంగానే కనపడుతుంది, హ్యాపీగా ఏమీ కనపడుతుంది. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక నింద. అది మనుషుల వల్ల కానివ్వండి, లేకపోతే వైరస్ల వల్ల కానివ్వండి, లేకపోతే ఇతరితర పరిస్థితుల వల్ల కానివ్వండి, దుఃఖకరముగానే కనపడుతుంది, సంతోషకరంగా కనపడదు. చెప్పేశాడు, దైవం చెప్పేసింది, ముందే చెప్పేశాడు, సంతోషకరంగా కనపడదు. కానీ మనం ఏం చేసుకోవాలట? దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను. అభ్యాసం అంటే అభ్యాసం అంటే అది అలవాటు పడిపోవాలట. దేనికి అలవాటు పడిపోవాలి? శ్రమలకు అలవాటు పడిపోవాలి. శ్రమలో రాకూడదు అనుకోకూడదట. ఒకవేళ శ్రమలు వచ్చినా వాటికి ఏమైపోవాలి అని అంటే మనం అలవాటు. ఏమంటే అర్థమైందా? అభ్యాసం, అలవాటు పడ. అప్పుడప్పుడు గణితంలో అభ్యాసం 1, అభ్యాసం 2 అంటాడు. ఏంటది? ఏమండి? ఏమిటది అంటే ఒక పరీక్షది. ఆ అభ్యాసంలో కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు చేసేసి వాడికి ఎలా ఉంటుంది?
సులువుగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది. చేయని వాడుకో, అర్థం చేసుకొని వాడుకో మాట్లాడాడు మొత్తం చే అందుకే నాకు లెక్కలంటే ఎట్లా ఉంటుందిరా, అభ్యాస పడలేదు. ఎందుకు అది ఇక్కడికి వచ్చిన చిక్కు. నాకు ఇంట్రెస్ట్ దాని మీద రా, దీని మీద ఉండదు. ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే అభ్యాస పడలేదు. అది ఇప్పుడు అది తప్పు కాదు, తప్పు నీది, తప్పు నీలో. ఇంట్రెస్ట్ దాని మీద పెట్టను, నేను దీని మీద పెడతాను. అది నాకు చేర కష్టం కాదు, సులువే. నువ్వు అలవాటు పడాలి. దేనికి అలవాటు పడ్డావో అది సులువుగా ఉంటుంది. అంతేనా? దేనికి నువ్వు అలవాటు పడలేదో అది నీ ఎదుట ఎలా ఉంటుంది అని అంటే కష్టంగా ఉంటుంది. విద్యార్థులు అర్థం చేసుకోవాలి. బాగా ఆత్మీయులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితి సమస్తం దుఃఖకరంగా ఉన్నాయి, వేదనకరంగా ఉన్నాయి. వాటి యందు నువ్వేం కలిగి ఉండాలి అని అంటే అభ్యాసం కలిగి ఉండాలి. అది నీకేమిస్తుంది అని అంటే తర్వాత నీతి అను సమాధానకరమైనటువంటి ఫలం వస్తుంది. నాకే రావాలా, ఎవరికి రాకూడదా, ఎవరికి రాలేదేంటి, నాకే వచ్చిందేంటి, ఇది కాదు నీ ఆలోచన. అప్పుడు ఇది కాదు, మనం ఎలాగ ఆలోచిస్తాం. అవునండి, ఏంటో నాకే వస్తున్నాయి ఇవన్నీ, ఇది కాదు. తర్వాత చదవండి, చాలా అద్భుతమైన మాట. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను ఏం చేయమంటున్నాడు? బలపరచాలి. వడలిన చేతులు, సడలిన కాళ్ళు. సడలిన కాళ్ళు అంటే వీక్నెస్ అన్నమాట. నరాల వీక్నెస్ అనుకోండి, లేదా ఇంకొకటి అనుకోండి. ఏం చేయాలి? అవి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చింది, ఇంకా సేపు పడుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ప్యాన్ ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళలేండి, నా మొహం ఎంత నీరసంగా ఉన్నా ఉంటే అక్కడే కూర్చుంటాం, పడిపోతే అక్కడే పడిపోతాం. ఏమా చాలామంది ఇక్కడ బలహీనలు, అందరూ బలహీనలో ఉన్నా, నాతో సహా. అవునా కదా? ఇది రెండోసారి వాక్యం. ఎన్నిసార్లు చెప్పాలంటే మీ అందరూ ఒళ్ళుని నలుగురిని ఒక చోట ఎట్టేస్తే గొడవలతో ఒక్కసారి వాక్యం చెప్పేస్తే ఏమండి సరిపోదా? ఇన్నిసార్లు చెప్పాలా? తెచ్చుకోవాలి. మన లోన్ నుండి మనం పాపాన్ని తెచ్చుకుంటాం, అవలేలుగా తెచ్చేసుకుంటాం అవసరమైతే. అర్థమైందా? కానీ దేన్ని తెచ్చుకోలేము. నేను తెచ్చుకున్న బలాన్ని తెచ్చుకోలేము. దేవుని కొరకు భారాలు భరించడానికి, దేవుని కొరకు ఫలించడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవునిని గణపరచడానికి, దేవునికి ఏమంటే అర్థమైందా? దేవుని స్తుతించడానికి, యజమానుడే గెలాలి నా ద్వారా అనేటటువంటి ఒక ఆలోచన మనకు లేదు. పశువుకున్నటువంటి ఆలోచన, దేవుడే మహిమపరచబడాలి అనేటటువంటి ఆలోచన మన జీవితంలో ఉంటే ఎంత బాగుందో ప్రియమైన. అందుకే పౌలు అంటున్నాడు, సడలిన కాళ్ళను, వడలిన చేతులను, ఆ మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకునుడి. గుడ్డుకాలు ఏం చేయకూడదు? వెనకక, అది బాగుపడాలి అని అంటే ఏం చేసుకోవాలి? మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి, అది బాగుపడాలి. నేను ఆరోగ్యవంతున్నా. ఇది మనలో ఒక విశ్వాసం, ఒక నిరీక్షణ మన జీవితంలో ఉండాలి.
ఒక మానసిక ధైర్యం మన జీవితంలో ఉండాలి. నేను దేవుని కొరకు పనిచేస్తే తప్పనిసరిగా మరలా నాకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, మరింత శక్తిని ఇస్తాడు, నన్ను బాగుపరుస్తాడు అనే విశ్వాసము మన జీవితంలో, మనో ధైర్యము మన జీవితంలో ఉన్నట్లయితే మరింతగా దేవుడు మనం మరింతగా వాడుతాడు. కనుక భక్తిహీనుల యొక్క ఆలోచనలు వేరు. వారికి ఏమీ లేకపోయినా వారి ఆలోచనలు, వారి యొక్క ఆశలు ఎలా ఉన్నాయి అని అంటే వేటి మీద ఉన్నాయి? మర్చిపోయారా? వేటి మీద ఉన్నాయి? వారు నిశ్చింత కలిగి, వారు నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు అని ఉంది 73. ధనవంతుడిని అడిగా అదే అన్నాడు అబ్రహాము, సహోదరుడా, భూమి మీద నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తించితివి, కష్టం లేదు నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు, ఎటువంటి ఇబ్బంది లేదా, పర్వాలేదు, మన రోజులన్నీ బాగున్నాయని అనుకున్నావు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నావు. లాజరు కష్టం అనుభవించాడు. ఏమంటే లాజరుకు వచ్చిన జబ్బు మనకు వచ్చిందని చెప్పండి. మాట్లాడలేదు. అమ్మ బాబు, కరోనా వచ్చినా పర్వాలేదు, కానీ లాజరు గారికి వచ్చినటువంటి జబ్బు, యోబు గారికి వచ్చినటువంటి జబ్బు వాడు భరించి దేవునిని మహిమపరిచాడు. ఓకేనా? అవునా కదా? వారు భరిస్తూ దేవుణ్ణి మహిమపరిచారు. అందుకే నిత్య జీవాన్ని వారు స్వతంత్రించు, నిత్య జీవాన్ని. కనుక భక్తిహీనులు ఆ రీతిగా ఉన్నారు. భక్తిపరులు ఇదిగో దేవుని కొరకు వారి ప్రాణం ఎప్పుడు కూడా ఏం చేస్తుందట? తృష్ణ, దాహం, దాహం, దాహం. ఏ దాహము అని అంటే వీరికి దేవునిని గూర్చినటువంటి దాహం, దేవుని వాక్యమును గూర్చినటువంటి దాహం, దేవుని కొరకు ఏదో చేయాలన్నటువంటి ఆసక్తి. దేవుడు తమ మీద పెట్టినటువంటి భారము భరించాలి. ఏమిటా భారం? చెప్పాను, మీరు ఒకరి భారాలు ఒకరు భరించి ఎలాగూ క్రీస్తు నియమాన్ని మీరేం చేయండి అన్నాడంటే నెరవేర్చండి. ఎవరైనా ఒకవేళ ఆత్మీయ జీవితంలో తప్పిపోతే మంచి దారిలో పెట్టండి. ఒక తల్లిగా కుమారుడు ఆత్మీయ జీవితంలో తక్కువగా ఉన్నాడా? సరైన దారిలో పెట్టు. ఒక సహోదరుడు మరొక సహోదరుడు బలహీనుడిగా ఉన్నాడా? మంచి దారిలో పెట్టు. మరలా సంఘముతో ఐక్యం చేయి, వాక్యముతో ఐక్యం చేయి, ప్రభు సహవాసంలోనికి వారిని నడిపించు, మరింతగా చెడగొట్టు. ఎన్నో రకరకాలైనటువంటి బోధలు ఉంటాయి, ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటే చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని చదివేవాడు ధన్యుడు, చూచేవాడు కాదు. దేని చదవాలి? చెప్పాలి. దివారాత్రము దీని చదవండి. దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు. అప్పుడు ఏమన్నాడు? అతడు నీటి కాలువల యాలన నాటబడక, ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు, అది అతడు చేయునదంతయు ఎప్పుడు సఫలమవుద్ది? ఇవన్నీ చేస్తే, పైన ప్రకారంగా నువ్వు చేస్తే. ఆ రీతిగా ఉంది మన దినాలు గడుపుదాం. బలహీనత రానే ఉంది. అలాగే ఉండి దేవుని మహిమ, దేవుని స్తుతి. ఒకవేళ నుంచోలేవు, కూర్చున్న దేవుని ఏమండి? ఆ బలహీనతలో ఉండే దేవుని మహిమపరుచు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉంటూనే దేవుణ్ణి మహిమపరుచు. దేవునితో ఎడబాటు ఎప్పుడూ కోరుకో. దేవుని సన్నిధిలో నుండి ఎడబాటు ఎప్పుడూ కోరుకో. అది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ తరతరాలకు కూడా అది క్షేమము కాదు.
అలా దూరమైనటువంటి వారి యొక్క తరతరాల యొక్క పరిస్థితి ఏమైందో దైవలేఖనం మనకి స్పష్టంగా దేవుని చిత్తమైతే వారిని జ్ఞాపకం చేస్తుంది. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించుకుంటాం. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుల మా కన్న తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి పాఠాలు తండ్రి నేను ధ్యానిస్తూ నీ పిల్లలకు చెప్పాను తండ్రి. వాక్య ప్రకారం నడుచుకునేటటువంటి మహాభాగ్యము వారికి నాకును దయచేయండి. సమస్త విషయాల్లో ఏం చేయండి.